అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వేసే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1,00,000 మంది డెవలపర్లకు తాజా ఏఐ సాంకేతికతలో శిక్షణ ఇచ్చేందుకు భారతదేశంలో ఏఐ ఒడిస్సీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాంకేతిక సంస్థ ఏది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి ఐబిఎం, ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ డి ఇన్ఫోసిస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన యోగ్యశ్రీ సాంఘిక సంక్షేమ పథకం యొక్క నిర్దిష్ట దృష్టి ఏమిటి? ఆప్షన్ ఏ యోగా మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ బి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ఆప్షన్ సి విదేశాల్లో విద్య కోసం స్కాలర్షిప్లను అందిస్తుంది, ఆప్షన్ డి ప్రవేశ మరియు పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకోవడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోన్పే యొక్క అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రితేష్ పై, ఆప్షన్ బి విక్రమ్ శర్మ, ఆప్షన్ సి రాహుల్ చారి, ఆప్షన్ డి భవిష్ అగర్వాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ రితేష్ పై. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి ప్రారంభ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కొచ్చి, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కోల్కతా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది క్రికెటర్లు ఎవరు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు 2023 అందుకోబోతున్నారు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి మహమ్మద్ షమి, ఆప్షన్ సి రోహిత్ శర్మ, ఆప్షన్ డి శిఖర్ ధావన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మహమ్మద్ షమి. నెక్స్ట్ క్వశ్చన్, లోతైన నీటి కేజీ DWN 98/2 బ్లాక్ నుండి ONGC మొదటి చమురు ఉత్పత్తిని ఏ బేసిన్లో ప్రారంభించింది? ఆప్షన్ ఏ కృష్ణా గోదావరి బేసిన్, ఆప్షన్ బి కావేరీ నది పరివాహక ప్రాంతం, ఆప్షన్ సి యమునా నది పరివాహక ప్రాంతం, ఆప్షన్ డి గంగా నది పరివాహక ప్రాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కృష్ణా గోదావరి బేసిన్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 9, 2024 నాటికి రైల్వే బోర్డు కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ అరుణా నాయక్, ఆప్షన్ బి సునీల్ కుమార్, ఆప్షన్ సి RVPS మూర్తి, ఆప్షన్ డి పి మధుసూదన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అరుణా నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ను లేక్పాల్ తర్వాత బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ పాత్రను అధికారికంగా ఎవరు స్వీకరించారు? ఆప్షన్ ఏ ఎం షహీదుల్ ఇస్లాం, ఆప్షన్ బి శ్రీ ఇంద్రామణి పాండే, ఆప్షన్ సి సుమిత్ కందల, ఆప్షన్ డి కవిత కృష్ణమూర్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సుస్థిర ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి GIM 2024లో గ్రీన్ ఫ్యూయల్ అలయన్స్ ఇండియా GFAIని ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ స్వీడన్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి డెన్మార్క్, ఆప్షన్ డి ఫిన్లాండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ వ్యవస్థలో పక్షుల విలువ గురించి అవగాహన కల్పించేందుకు ఏటా జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ జనవరి 5. నెక్స్ట్ క్వశ్చన్, Peregrine-1 చంద్ర ల్యాండర్ మిషన్ ఏ సంస్థ చొరవ కింద నిర్వహించబోతుంది? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి నాసా, ఆప్షన్ సి స్పేస్ ఎక్స్, ఆప్షన్ డి జాక్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నాసా.
నెక్స్ట్ క్వశ్చన్, నాసా యొక్క MAVEN వ్యోమనౌక నుండి డేటాను ఉపయోగించి దాని ఎగువ వాతావరణంలో అధిక ఫ్రీక్వెన్సీ ప్లాస్మా తరంగాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అధ్యయనం చేసింది. ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి కుజుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి బృహస్పతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ కుజుడు. నెక్స్ట్ క్వశ్చన్, నాన్ రెసిడెంట్ ఇండియన్ NRI డేని అని కూడా పిలువబడే ప్రవాసీ భారతీయ దివాస్ 2024లో ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ జనవరి 9, ఆప్షన్ బి ఫిబ్రవరి 15, ఆప్షన్ సి జనవరి 5, ఆప్షన్ డి ఏప్రిల్ 12. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ జనవరి 9. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 9, 2024న ప్రారంభించిన హేల్ బై ఇండియా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఆప్షన్ బి ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలు విస్తరించడం, ఆప్షన్ సి విద్యా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆప్షన్ డి దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ తన 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 6 జనవరి 2024న జరుపుకుంది మరియు భారతదేశంలో ప్రామాణీకరణ, మార్కెటింగ్ మరియు నాణ్యత ధృవీకరణ కార్యకలాపాల యొక్క సామరస్య అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ ఏ నాణ్యత హామీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆహార మరియు ప్రజా పంపిణీ, ఆప్షన్ సి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఆప్షన్ డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. వీళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.